మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 21ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవీ మరియు అసుర లక్షణాలను వివరిస్తూ మనల్ని పతనానికి దారితీసే 3 ప్రధాన శత్రువుల గురించి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాద్ ఏతత్త్రయం త్యజేత్. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి. అవి కామం, క్రోధం మరియు లోభం. ఇవి ఆత్మను నాశనం చేస్తాయి. అంటే మనల్ని మనమే నాశనం చేసుకునే మార్గాలు ఇవి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ 3ంటిని పూర్తిగా విడిచిపెట్టాలని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు. కామమంటే అదుపులేని కోరికలు, క్రోధమంటే అదుపులేని కోపం, లోభమంటే అంతులేని అత్యాశ. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన పతనానికి బయట శత్రువులు ఎవ్వరూ అవసరం లేదు. మనలోనే ఉన్న ఈ 3 దుర్గుణాలే మనల్ని అధోగతి పాలు చేస్తాయి. ఇది ఒక రకంగా భగవంతుని హెచ్చరిక, అలాగే మనపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. తప్పుడు మార్గంలో వెళ్లకుండా మనల్ని కాపాడాలనే తపన ఇందులో కనిపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మొదటగా మన కోరికలను గమనించుకోవాలి. అవి మనల్ని బానిసలుగా చేస్తున్నాయా అని ప్రశ్నించుకోవాలి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంచెం ఆగి ఆలోచించాలి. అత్యాశకు పోకుండా మనకు ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఈ 3ంటిపై మనం విజయం సాధిస్తే మన జీవితంలో ప్రశాంతత మరియు ఆనందం నిలుస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.